మన బాస్ మెగాస్టార్ చిరంజీవి ఒక సెన్సేషనల్ థింగ్ చేశారు. అఫ్‌కోర్స్ సినిమా సూపర్ హిట్ అని టాక్ వస్తుంది. సినిమా గురించి మాట్లాడట్లేదు. సో, ఇప్పటి వరకు ఒక ఒక ఛాలెంజ్ అందరికి హీరోస్‌కి ఒక ఛాలెంజ్‌గా తెలిసింది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కొంచెం చాలామంది ట్రై చేశారు. ఫస్ట్ ఫస్ట్ మెగాస్టార్ ఒక చరిత్ర రాశారు. ఏం చేశారు? ఇయన్నీ చూద్దాం. మీకు అందరూ తెలుసు ఈ మధ్య సినిమా వస్తే చాలా రివ్యూస్ నెగెటివ్. ఆ సినిమా చూడకముందానే నెగెటివ్ టాక్స్. మంచిగా ఉన్న సినిమాను చెడ్డగా చేయటం. అలాగే ఒకసారి చూడాల్సిన సినిమాని కూడా ఫ్లాప్ అని చెప్తాం. ఇలా రివ్యూస్ ఇయన్నీ వస్తాయి. ఈ రివ్యూస్ ఎలా ఆపరు ఏ హీరోస్‌కి కూడా అర్థం కావట్లేదు. దాన్ని ఎలా ఆపం. దానికన్నా ముఖ్యంగా సినిమా బయటకొచ్చి చెప్పే నెగెటివ్ రివ్యూస్, యూట్యూబ్ ఛానల్ చెప్పే రివ్యూస్ వీటితో పాటు బుక్ మై షో టికెట్లు ఏదైనా సినిమా టికెట్లు బుక్ చేసుకునే ముందు దానికైతే రివ్యూస్ చూస్తున్నారు. దానికైతే రివ్యూస్, దానికైతే కామెంట్స్ చూస్తున్నారు. దాన్ని చూసుకొని సినిమాకి ఎలా అవుతుందో డిసైడ్ చేసుకున్నాను. అది చాలా డేంజర్. సో, దీన్ని చిరంజీవి ఛాలెంజ్‌గా తీసుకొని తను నెక్స్ట్ అంటే నిన్న రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మనశంకర ప్రసాద్' గారు వస్తున్న మూవీకి దాన్ని సాల్వ్ చేశారు. ఎలా చేశారంటే హైకోర్ట్‌కెళ్ళి జీవో తెచ్చుకున్నాడు. తన సినిమా కింద బుక్ మై షోలో తన సినిమాస్ కింద ఎటువంటి రివ్యూస్, ఎటువంటి కామెంట్స్ అలౌ చేయకుండా జియో తెచ్చుకొని ఇప్పుడే బుక్ మై షో ఓపెన్ చేస్తే మీ ఎంఎస్సి అంటే మన మానశంకర ప్రసాద్ సినిమా కింద ఎటువంటి రివ్యూస్, ఎటువంటి కామెంట్స్ ఇవ్వడానికి అలౌ లేదు. సో, డిజేబుల్ చేశాం. మీరు వేరే మూవీస్ చూడండి దానికైతే కామెంట్స్ అన్నీ ఉంటాయి. సో, దీనివల్ల ఏమైంది సినిమాకి వెళ్ళే ముందు ఆ బుక్ మై రివ్యూస్ సినిమా చూసి వెళ్ళరు. సో, రివ్యూస్ లేదు. సో, వాళ్ళకి రివ్యూస్ లేవు కాబట్టి సినిమా చూద్దాం అనిపించింది. కొంతమంది ఏంటంటే కొంతమంది ఈ మధ్య ఏంటంటే నెగిటివ్ ట్యాక్ సోషల్ మీడియా పిఓలు అందరూ కలిసి డబ్బులు తీసుకొని కూడా నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. ఇప్పుడు డబ్బులు ఇస్తాను ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు కదా! నెగిటివ్ రివ్యూస్ ఎలా ఇస్తారు? యూట్యూబ్ ఛానల్ చెప్పడమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అనుకోండి. దాని కింద కూడా పెట్టేస్తారు. దాని కింద కూడా రివ్యూ కామెంట్స్ పెట్టేస్తారు. సో, ఆ కామెంట్స్ ఇది ఒక ఆటోమేషన్ ప్రాసెస్. ఒక సోషల్ మీడియా ప్రాసెస్ ఆటోమేషన్ ప్రాసెస్ పెట్టి వరుసగా సినిమా, నెగటివ్ సినిమా రీసెంట్‌గా 'మోగ్లీ' అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ట్రైలర్‌లో కింద బన్నీ సరోజ్ కుమార్ గారిని ట్యాగ్ చేస్తూ సూపర్ మూవీ అన్న, సూపర్ హీరోదేం లేదు అన్నట్టు పెట్టాడు. యాక్చువల్‌గా అదంతా ఒక కంపెనీ వాళ్ళు పిఓ చేశారు. అది బన్నీ సరోజ్ గారు ఓన్‌గా చేపించింది కాదు. పాపం ఆయన జెన్యూన్‌గా ఉంటాడు. కానీ ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు సినిమాకి అప్పుచెప్తున్న వాళ్ళు ఎవరో అలా చేశారు. సో, ఇలాంటివి నార్మల్ హీరోలకి చెబితే పెద్ద పెద్ద హీరోలకి యాంటీ ఫ్యాన్స్ డబ్బులు ఇచ్చి మరీ ఇలా ఫేక్ కామెంట్స్, ఫేక్ రివ్యూస్ చెప్పిస్తారు. ఇది ఆపాలి. ఇది ఆపడం కోసం దీనిలో ఫస్ట్ స్టెప్ భాగంగా బుక్ మై షోలో రివ్యూస్ ఆపి తన సినిమా రిలీజ్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి. ఎంతైనా బాసే ఇది చూసి విజయ్ దేవరకొండ కూడా షాక్ అయ్యాడు. తను కూడా ఇది చేద్దాం అనుకుంటున్నాడు. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ ఫ్యాన్స్.